హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో, మొన్నటి వ్లాగ్‌లో ఈ బాల్కనీ క్లీన్ చేస్తూ చూపిచ్చాను గదా! ఆఫ్టర్ 2 డేస్ ఫైనల్‌గా క్లీన్ అయిపోయింది. డస్టింగ్ చేసేసి తర్వాత వాష్ చేసేసా. మొత్తం గ్రాస్ అంతా వాష్ చేసి ఎలాగో బయట టెంపరేచర్ ఇప్పుడు పెరుగుతుంది కాబట్టి 2 డేస్‌లో మొత్తం ఆరిపోయింది. ఇప్పుడు నీట్‌గా ఉంది. సో, ఇంకా సమ్మర్ రాబోతుంది కాబట్టి బయట చైరేసుకొని కొద్దిసేపు కూర్చోవాలనుకున్నా, లేదా కొంచెం యోగా లాంటిది బయట చేయాలనుకున్నా గానీ బావుంటది. స్పేస్ ఉంది. ఇనఫ్ స్పేస్. సో, ఇప్పుడొక పనైతే అయిపోయిందనమాట. అండ్ ఇటొచ్చేసి నేనింకా రెడీ అయిపోయిన తర్వాత వెజిటబుల్స్ అవి కట్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా మీల్ ప్రెప్ ఎక్కువ చేయట్లేదు. ఏ రోజుది ఆ రోజే అప్పటికప్పుడు వెజిటబుల్స్ తెప్పిచ్చేసి వండుతున్నాను. యాక్చువల్‌గా బల్క్‌లో వెజిటబుల్స్ కూడా తేవట్లేదు. సో, నెక్స్ట్ డే ఏం వండాలి అని ఆలోచించి పెట్టేస్తున్నా అనమాట ఆన్‌లైన్‌లో. మాకు కంట్రీ డిలైట్ నుంచొస్తాయి, బిగ్ బాస్కెట్ నుంచొస్తాయి వెజిటబుల్స్. సో, పెట్టేసి ఇంకంతే అప్పటికప్పుడు వండేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ డేకి అలానే తెప్పిస్తున్నా ఇప్పుడైతే. అంత ఓవర్ ప్లానింగ్ అయితే చేయట్లేదు. అండ్ ఇవాళొచ్చేసి పప్పుచారు అండ్ బీన్స్ ఫ్రై చేయబోతున్నాను. అండ్ వెజిటబుల్స్ అయితే నాకు అప్పటికప్పుడు కట్ చేస్తుంటే ఏంటో నా డే అంతా వేస్ట్ అయిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుందండి. అండ్ తర్వాతొచ్చేసి ఇంకా వంట అయిపోయింది. మధ్యాహ్నం కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్‌కి కిచెన్ అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది. సరే అనేసి ఫుల్‌గా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నా అనమాట. ఇప్పుడొచ్చేసి మా మమ్మీ మా ఇంట్లోనే ఉంది. అమ్మో! కిచెన్ చాలా పనుంది అనగానే నేను ఏం పర్లేదు. నేను ఒక 15 మినిట్స్‌లో క్లీన్ చేసేస్తాను అనేసి టకా టకా క్లీన్ చేస్తున్నాను. ఇవాళొచ్చేసి మా అబ్బాయి హాస్టల్ నుంచి వస్తున్నాడు. సో, వాడికి బనానా చిప్స్ అంటే చాలా ఇష్టమనమాట. సరే ఇంకా పప్పుచారు ఉంది కదా! మధ్యాహ్నంది అనేసి ఇలా బనానా చిప్స్ చేస్తున్నా. ఏం లేదండి రా బనానాస్ ఉంటాయి గదా! వాటిని సన్నగా కట్ చేసుకోవాలి. పీల్ చేసేసి చాలా సన్నగా కట్ చేసుకోవాలి. నేనైతే కట్ చేసుకోవడానికి స్లైసర్ లాంటిదేమి యూజ్ చేయను. నార్మల్‌గానే సన్నగా చాకుతో కట్ చేస్తా అనమాట. మంచి షార్ప్ నైఫ్ ఉంటే వచ్చేస్తది మీకు. అలా కట్ చేసి డీప్ ఫ్రై చేసేసి ఇస్తే చాలా బావుంటది. పిల్లలు తినేస్తారు. సో, మనం ఆలు కూడా ఇలా చేయొచ్చు. బట్ ఎందుకో ఇంక నేను బనానా ఫ్రై నార్మల్‌గా చేస్తే మా అబ్బాయి తినడని ఇలా చేస్తున్నా అనమాట. చాలా తక్కువ వెజిటబుల్స్ తింటాడు. పిల్లలతో వెజిటబుల్స్ తినిపించడం చాలా కష్టం. సో, ఇది ఒక వే అనమాట. సో, ఇది చూడండి. ఈ స్లైస్ పర్ఫెక్ట్‌గా కట్ అయింది. ఇంత సన్నగా మనం కట్ చేసుకోవాలి. కొన్ని లావొస్తాయి ఎడ్జ్‌లో ఉండే పీసెస్. బట్ అలా కట్ చేసుకొని మాక్సిమం సన్నగా వచ్చేలాగా ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం తక్కువే పోసుకోవాలి. సో దట్ సెకండ్ టైమ్‌కి ఆయిల్ మిగలకుండా ఆ రోజుకి ఆ రోజు వాడేసి ఫినిష్ చేసేయాలి ఆయిల్‌ని. అంతే. ఇలా చేసేసుకొని ఉప్పు, కారం వేసుకోవచ్చు. పెరి పెరి మసాలా గూడా వేసి ఇవ్వచ్చు పిల్లలకి. లేదంటే మనం నార్మల్‌గా వెల్లుల్లిపాయ కారం ఉంటది గదా! అది గూడా వేయొచ్చు. నేను ఒక్కోసారి ఒక్కోలా వేస్తుంటా. ఇంకా ఎలాగో నేనిక్కడ నించొని కొన్ని కొన్ని వేస్తూ డీప్ ఫ్రై చేస్తున్నా గదా! రేపు పొద్దునకి చట్నీ కోసం పల్లీలు వేపుదాము అనేసి ఆ పని గూడా చేసేస్తున్నా అండి. చట్నీ నేను ఆల్మోస్ట్ ముందు రోజు నైటే గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు గూడా మార్నింగ్ చెయ్యను. ఎందుకో అది నాకు టైమ్ కన్స్యూమింగ్ అనిపిస్తది. ఇంకా పచ్చిమిర్చి గూడా వేపేసి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నా అంటే పొద్దున్నే కొద్దిగా ముందే తీసేసి బయట పెట్టుకొని తాలింపు వేసేసుకుంటే అప్పుడే చేసినట్లుగానే ఉంటది. సో, తాలింపేస్తాం కాబట్టి దాని టెంపరేచర్ గూడా పర్ఫెక్ట్ అయిపోద్దనమాట. సో, ఇది నేను గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ ఇంకా బనానా చిప్స్ అవుతూనే ఉన్నాయి. ఇట్ టేక్స్ సమ్ టైమ్. కానీ పిల్లల కోసం అంటే మనం ఎంత టైం అయినా, ఎంత ఎనర్జీ అయినా సరే స్పెండ్ చేసి చేస్తాం గదా! సో, ఇది మీరు ట్రై చేసి చూడండి. ఇమ్మీడియేట్‌గా మూత పెట్టొద్దు. మంచి క్రంచీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా చుట్టాలొస్తున్నారు స్పెషల్‌గా ఏదైనా చేయాలి అంటే సింపుల్‌గా ఇలా చేసేయండి. ఈ మధ్య కాలంలో నేనస్సలు పిండి వేయట్లేదు ఇంట్లో. ఎందుకంటే పులవట్లేదు. మేము టాప్ ఫ్లోర్‌లో ఉంటాము. సో, చలైనా, ఎండైనా ఎక్కువుంటది. చలి కాస్త ఎక్కువగా అనిపిచ్చడం వల్ల పెరుగు తోడుకోవట్లేదు డిసెంబర్ నుంచి. అండ్ పిండి గూడా పులవట్లేదు. పిండి పులవకపోతే ఇడ్లీ సరిగ్గా రాదు. దోస గూడా మా ఇంట్లో తినరు. అందుకే నేనింకా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తూ ఉన్నాను పిండిలు గూడా. సో, నెక్స్ట్ డేకి గూడా నేను ఇడ్లీ పిండి ఆర్డర్ పెట్టాను. అది ఎలాగో వచ్చేస్తది. ప్యాకెట్ గూడా చూపిస్తా. చాలామంది కంట్రీ డిలైట్ గ్రోసరీస్ రివ్యూ చేయండి అంటున్నారు. యాక్చువల్‌గా కంట్రీ డిలైట్‌లో పాలు నాకు అంతగా నచ్చలేదు. ఎందుకంటే నాకు మీగడ పాలు అంత నచ్చవు. కొంచెం పల్చగా ఉంటేనే ఇష్టం. సో, పాలు నాకంత కనెక్ట్ అవ్వలేదు గానీ, నెయ్యి కానీ అండ్ గ్రోసరీస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ గూడా నాకు తెగ నచ్చేసాయండి కంట్రీ డిలైట్‌లో అయితే. అంటే ఇదేమి కొలాబరేషన్ కాదు. నార్మల్‌గా అనమాట. నేనింకా ఆల్మోస్ట్ ఒక 4, 5 మంత్స్ నుంచి అలానే ఆర్డర్ చేస్తూ ఉన్నాను. పిండి గూడా చాలా బావుంది.
మన ఆటా ఉంటది కదా! అది గూడా చాలా బావుంది. కంట్రీ డిలైట్‌లో ఏంటంటే వాళ్ళ బ్రాండ్సే అమ్ముతారు. వాళ్ళు బయట బ్రాండ్స్ అమ్మరు. అవొకటి బావున్నాయి. అండ్ డ్రై బేల్ అనేసి ఒకటి దొరుకుతది. అదేంటంటే దాంట్లో మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో కలిపేసుకుంటే బేల్‌పూరి అయిపోతది. అది గూడా క్విక్‌గా చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. అది గూడా చూపిస్తా. నేను రెగ్యులర్‌గా తెప్పిస్తున్నా. నెక్స్ట్ టైమ్ చూపిస్తాను నేను. ఇప్పుడు నా దగ్గర ప్యాకెట్ లేదు. సో, అలా అన్నీ బావుంటున్నాయి. నేను తెప్పించినప్పుడల్లా రివ్యూ చేస్తూ ఉంటా. సో, ప్రస్తుతానికైతే నేను మీకు ఇడ్లీ ప్యాకెట్ చూపిస్తా. ఇదే నైట్ అండి. ఇంకా చట్నీ రుబ్బేయడం అయిపోయింది. తాలింపు వేయట్లేదు. మా అబ్బాయి స్కూల్‌కెళ్ళే టైంలో అయితే నైటే తాలింపు గూడా యేసి ఉంచేదాన్ని. బట్ ఇప్పుడైతే ఇంక నెక్స్ట్ డే వేస్తాను. ఇంకా నైట్ అయితే ఇంకేం పని చేయలేదు నేను. కిచెన్ ఆల్రెడీ క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ గ్రోసరీస్ వచ్చాయండి. రవ్వ ఇడ్లీ బ్యాటర్ అని ఉంటది. ఇది తీసుకోవాలి మీరు కంట్రీ డిలైట్‌లో తీసుకున్నట్లయితే. ఇది పర్ఫెక్ట్ అనమాట. లేదంటే ఏంటంటే రైస్‌తో చేసిన ఇడ్లీ వస్తది. నాకు 2 ఇన్ 1 బ్యాటర్ ఉంటది చూసారా? అది అంతగా నచ్చదు ఎందుకో దోస కమ్ ఇడ్లీ బ్యాటర్. ఇలా నేను ఇడ్లీదే తెప్పిస్తా. ఇలా రవ్వ ఇడ్లీ అనుంది తెప్పించండి. ఇది మన నార్మల్ ఇడ్లీ అనమాట. నాకు నార్మల్‌గా ఏవైనా నెగెటివ్ న్యూస్‌లు చూసినప్పుడు గానీ, చదివినప్పుడు గానీ యాంగ్జైటీ వస్తా ఉంటదనమాట. ఆ రోజంతా ఆ న్యూసే గుర్తొస్తా ఉంటది. సో, 2026లో అసలు అలాంటి న్యూస్ చదవొద్దు, వాటి మీద క్లిక్ చేయొద్దు అనుకున్నా, బట్ మొన్న రైల్వే స్టేషన్ ఇన్సిడెంట్ ఉంది గదా! ఒక మదర్, 2 కిడ్స్. అది అసలు చూసిన దగ్గర నుంచి ఒక్కవైపు కోపమొస్తుంది, ఇంకోవైపు బాధేస్తుంది, ఇంకోవైపు యాంగ్జైటీ వస్తుంది. అసలు పిల్లల్ని మనం చిన్న విషయానికి కూడా కన్విన్స్ చెయ్యలేము ఈ కాలం పిల్లల్ని. అలాంటిది అంత పెద్ద థింగ్‌కి ఎలా కన్విన్స్ చేసింది? ఆ పిల్లలెలా ఒప్పుకున్నారు? ఓహ్ మై గాడ్! అసలు. ఒక్కోసారి అంటారు గదా! వెన్ లైఫ్ గివ్స్ యూ లెమన్స్ మేక్ లెమనేడ్ అనేసి. లెమనేడ్ చేసుకొని చూడడం గాదు. ఒక్కోసారి లైఫ్ ఎలాంటి ఛాలెంజెస్ ఇస్తదంటే, ఆ లెమన్ పీల్స్‌తో సహా తినాల్సిన సిట్యుయేషన్స్ ఒస్తాయి. అయినా సరే వి హావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ గో హెడ్. చాలామంది నాకే ఎందుకిలా అనుకుంటా ఉంటారు. దానివల్ల సొల్యూషన్ దొరకదు. ఎప్పుడైతే ప్రాబ్లమ్‌ని మనం యాక్సెప్ట్ జేస్తామో, అప్పుడే సొల్యూషన్ వైపు మనం ఆలోచిస్తాము. నాకే ఎందుకిలా అని గాకుండా, ఓకే. నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి అన్నప్పుడే మనం సొల్యూషన్ వైపు ఆలోచించడానికి కుదురుతది. ఎవరికైతే ఇలాంటి నెగెటివ్ థాట్స్ అప్పుడప్పుడు వస్తుంటాయో, జనరల్‌గా ఎవరికైనా వస్తుంటాయి. నెగెటివ్ థాట్స్ కొంచెం డిప్రెషన్ లాంటివి వచ్చాయనుకోండి, ఎవరైనా గానీ ఒక 1 అవర్ టైం తీసుకొని హాస్పిటల్‌లో వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి గదా! అక్కడ ఒక గంట సేపు కూర్చుంటే అండి లైఫ్ గురించి అర్థమైపోద్ది మనకి. చుట్టుపక్కల చూస్తూ ఉంటే లైఫ్ కోసం ఎంతమంది ఇదవుతున్నారు అని తెలిసిందనుకోండి, ఓకే. మనకి అట్‌లీస్ట్ లైఫ్ ఉంది, హెల్త్ ఉంది. ఎన్నో కొన్ని డబ్బులున్నాయి. లైఫ్ నడుస్తుంది. ఓకే. వి ఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ అనేసి ఇంటికొస్తాం మనం. నేను జనవరిలో చాలా సార్లు హాస్పిటల్‌కెళ్ళాను. నాకైతే అదే అర్థమైంది. లైఫ్ ఈజ్ ఏ బ్లెస్సింగ్ అనేసి. సో, ఆ న్యూస్ అసలు చాలా కదిపేసింది నన్నైతే. సో, ఇంక మా మమ్మీ ఇంట్లో ఉంది. మా అమ్మ చికెన్ కర్రీ చాలా చేస్తది. నాకెన్ని సార్లు చెప్పినా అది గుర్తుండదు. అందుకే ఇవాళ నేను వీడియోలో క్యాప్చర్ చేశా అనమాట. మీకోసం మాత్రమే గాదు, నా కోసం గూడా క్విక్‌గా చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంజూసీ లేకుండా చక్కగా ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో బే లీఫ్, హోల్ గరం మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి వేపుకోవాలి. ఇంకో సైడ్ ఈ చికెన్‌ని హాఫ్ ఎన్ అవర్ ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. దీంట్లో ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కర్డ్ వేసేసి హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ మ్యారినేషన్‌లోనూ వేసుకోవాలి. అలానే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ ఆనియన్స్‌లో గూడా వేసుకోవాలి. అప్పుడు మంచి స్మెల్ ఒస్తదనమాట. ఆ తర్వాత ఈ చికెన్ మొత్తం గూడా ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. నేనేం చేసేదాన్నంటే చికెన్‌ని చాలా సిమ్‌లో పెట్టేదాన్ని. దానివల్ల ఓవర్ కుక్ అయిపోతది పీస్. సో, ఇప్పుడు నేను వీడియో తీస్తూ ఉంటే నాకర్థమైంది. మా మమ్మీ ఏంటంటే కొంచెం మీడియం హైలో పెడతది ఫ్లేమ్. దానివల్ల చికెన్ పీస్ ఓవర్ కుక్ అవ్వకుండా ఈ వాటర్ అంతా చక్కగా ఇంకిపోతదనమాట. సో, చికెన్ పీసెస్ వేసేయగానే నేనిందాక మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్ మీడియంది, ఒక టొమాటో మీడియంది. ఇప్పుడు ఈ చికెనొచ్చేసి ఆల్మోస్ట్ 1 కిలో అనమాట. అంటే 900 గ్రామ్స్. ఆన్‌లైన్‌లో తెప్పిస్తే అట్లానే ఉంటది గదా! 1 కిలో కంప్లీట్‌గా రాదు. 900 గ్రామ్స్. సో, 1 కిలో అనుకోండి. ఒక పెద్ద ఆనియన్, ఒక పెద్ద టొమాటో పచ్చిదే. దాన్ని గూడా పేస్ట్ చేసేసుకొని ఇట్లా యాడ్ చేసేయాలి. ఆల్మోస్ట్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్‌గా వేసేసుకోవడమే. ఎక్కువగా మనం గ్యాప్ ఇచ్చి, ఎక్కువగా దాన్ని కలుపుకోవడం అట్లా ఏముండదు. పాతకాలంలో అమ్మమ్మలు గూడా చూడండి మట్టి పాత్రల్లో అలా వండేటప్పుడు అన్ని ఇంగ్రీడియెంట్స్ ఒకేసారి వేసేసి పొయ్యి మీద పెట్టేవాళ్ళు. ఎంత టేస్ట్ వచ్చేదో. సో, ఇది చూడండి ఇలా కొద్దిసేపు వదిలేయగానే
చక్కగా ఆ వాటర్ అంతా పోతాయన్నమాట. ఈ స్టేజ్‌లో కొబ్బరి గసాలది ఒక 2 క్యూబ్స్ వేసేసుకున్నాము. నేను ఇది ఫ్రీజ్ చేసి పెట్టుకుంటానండి. ఎప్పుడు ఫ్రిడ్జ్‌లో ఉంటాయి. నాన్ వెజ్ కర్రీస్‌లో ఇదేస్తే ఏంటంటే కొంచెం గ్రేవీ చిక్కగా వస్తది. టేస్ట్ బా వస్తది. సో, అది గూడా వేసుకొని ఇంకొంచెం సేపు కలుపుకోవాలనమాట. ఫ్లేమ్ అయితే ఎక్కువలోనే ఉంది. సో, ఇంకా వాటర్ అన్నీ పోయిన తర్వాత అప్పుడు ఇంకా నార్మల్ వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇంకా నాకొచ్చేసి చికెన్ కర్రీలో పొటాటోస్ అంటే చాలా చాలా ఇష్టమనమాట. సో, అలా వేసుకుంటా ఉంటాను. మటన్‌లో అయితే అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకోవచ్చు. కానీ చికెన్‌లో నాకు అన్నిటికంటే ఆలు ఎక్కువ ఇష్టం. అండ్ ఇంకంతే. కొంచెం ఇలా మూత పెట్టి వదిలేస్తే సరిపోతది. అలానే మ్యారినేషన్‌లో నార్మల్ కారం వేసుకున్నాం గదా! సో, లాస్ట్‌లో మనం కారం ఒకసారి చూసుకునేటప్పుడు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటే కర్రీ రెడ్‌గా వస్తది. సో, నేను చేసే మిస్టేక్స్ కూడా నాకు స్లోగా తెలుస్తూ ఉన్నాయన్నమాట. ఇన్ని రోజులు అమ్మ వంట చూస్తూ ఉంటే నేనేంటంటే ఆయిల్ మరీ చాలా తక్కువేస్తాను. సో, ఇప్పుడు అమ్మ వాళ్ళేంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువేస్తారు. మంచిగా జెనరస్‌గా వేస్తారు. ఉప్పు, కారాలు గూడా జెనరస్‌గా వేస్తారు. సో, దానివల్లే వాళ్ళ వంటలు మంచి టేస్టొస్తాయి. అండ్ ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. ఇది వేసుకున్న తర్వాత చికెన్ మసాలా గూడా వేసుకోవాలి. సో, చికెన్ మసాలా ఇది గరం మసాలా, ధనియాల పొడి అంతే. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమి ఉండవు. సింపుల్‌గానే ఉంటాయి గానీ, సమ్‌హౌ కర్రీ మాత్రం చాలా బా వస్తదనమాట. ఈ చికెన్ మసాలా అయితే బయట కొన్నదే. నేను జస్ట్ ఆ డబ్బాలోంచి తీసి ఈ బాటిల్‌లో వేసేసాను అంతే. నేను చాలా రోజులయిందండి అసలు ప్రాపర్‌గా వంట చెయ్యక. ఇంకా రేపటి నుంచి వంట నేనే చెయ్యాలి. ఐ విల్ షో యూ మోర్ థింగ్స్. ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ కొంచెం మీల్ ప్రెప్ కూడా చేద్దామనుకుంటున్నాను. అలానే ఇంకా అమ్మ వెళ్ళిపోతుంది. వంట గూడా మొత్తం నేనే చేయబోతున్నాను. అంతే. లాస్ట్‌లో కొత్తిమీర చల్లేసి, గరం మసాలా చల్లేసి, ధనియాల పొడి వేసి దించేయాలి. నేనేం చేస్తా అంటే ధనియాల పొడి స్టార్టింగ్‌లోనే వేస్తాను. కానీ ఇక్కడొచ్చేసి లాస్ట్‌లో వేస్తున్నామనమాట. చిన్న చిన్న చేంజెసే తెలుసా? సేమ్ మసాలాలు నేను గూడా వేస్తాను. కానీ సమ్‌హౌ నేను చేసిన దానికంటే ఇది ఎక్కువ టేస్ట్ కుదురుతది. ఎందుకా అనేసి నాకు కొంచెం డౌట్ ఉండే. సో, ఏం లేదు. ఎంత సింపుల్‌గా చేస్తే అంత బా వస్తదనైతే నాకర్థమైంది. ఇవాళ బెడ్‌షీట్స్ అన్నీ గూడా తీసి వాషింగ్ మిషన్ వేయబోతున్నాను. నేనైతే ఐకియా వీడియోస్ ఆల్రెడీ మిస్ అయితున్నానండి. అసలు ఈ బెడ్‌షీట్స్ ఇవన్నీ చూస్తే అర్రే! ఐకియా వెళ్ళుంటే ఏమైనా సేల్ ఉంటే ఏవైనా కొనేదాన్ని బెడ్‌షీట్స్ కానీ, పిల్లో కవర్స్ కానీ అనిపిస్తుంది. బట్ ఒక 2 మంత్స్ తర్వాత యాహ్! డెఫినెట్‌గా వెళ్తాను అండ్ మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఆల్సో వ్లాగ్స్‌లో మీకు ఎలాంటి టాపిక్స్ కావాలి? మీల్ ప్రెప్ కావాలా? లేదా కిడ్స్ లంచ్ బాక్స్ ఐడియాస్ కావాలా? లేదా హస్బెండ్ లంచ్ బాక్స్ ఐడియాస్ కావాలా? ఇలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్స్‌లో పెట్టండి. నేను డెఫినెట్‌గా వాటిని అడ్రెస్ చేస్తాను. ఆ వీడియోస్ మంచి మంచివి చేస్తా అనమాట. యెస్, మా అబ్బాయి ఇప్పుడు హాస్టల్‌లో ఉంటున్నాడు. నేను ఎక్కువగా అలాంటి వీడియోస్ పెట్టే అవసరమే లేదు. లంచ్ బాక్స్‌లు పెట్టే అవసరమే లేదు నాకు. బట్ స్టిల్ మీకోసం నేను నాకు తెలిసిన వంటలన్నీ గూడా తప్పకుండా చూపిస్తాను. అవునండి. 'నుమాయిష్' ఎలా ఉంది? ఎంతమంది వెళ్లారు? ఏమేం షాపింగ్ చేశారసలు? నేను రీల్స్ గూడా రాసి పెట్టుకున్నా టాపిక్స్ అసలు. ఈసారి 'నుమాయిష్‌కి' వెళ్ళినప్పుడు 5, 6 రీల్స్ చేసేయాలి అని. నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఫస్ట్ వీడియో నాదే వచ్చేలా చూసుకున్నా అనమాట. సో, లాస్ట్ టైమ్ అయితే చాలా మంచి వ్యూస్ కూడా వచ్చాయి. దాదాపుగా ఇంకా ఓపెన్ అయిన డేనే వెళ్ళిపోయి మంచిగా చేశాను వీడియో. ఈసారి గూడా అలానే చేద్దాం అనుకున్నా గానీ కుదరలేదు. నేను మా ఫ్రెండ్స్‌తో మాట్లాడినప్పుడు కొంతమంది 'నుమాయిష్' చాలా బావుంది అని జెప్పారు. కొంతమంది అబ్బా! యావరేజ్‌గా ఉంది. ఓన్లీ బట్టలు మాత్రమే ఉన్నాయని జెప్పారు. కానీ యూట్యూబ్‌లో మాత్రం బోలెడన్ని వీడియోస్ కనిపిస్తున్నాయి. ఇవి కొన్నాము, అవి కొన్నాము అనేసి. సో, ఎవరెవరు ఎళ్లారు? ఎలా ఉంది? ఏం కొన్నారు? తప్పకుండా కామెంట్స్‌లో పెట్టండి. నేను వెళ్ళలేకపోయా. కనీసం మీరు చెప్తే నాకు వెళ్ళొచ్చినట్లుగా ఉంటదనమాట. సో, షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ విత్ మీ. వీక్లీ మినిమమ్ 2 వ్లాగ్స్ చేద్దామనుకున్నా. బట్ లాస్ట్ వీక్ ఒక్క వ్లాగ్ మాత్రమే చేయగలిగాను. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి 2 వ్లాగ్స్ అయితే డెఫినిట్‌గా చేయగలుగుతాను. ఈ వీక్ నుంచి. సో, ఇవాళ మండే గదా! డెఫినిట్‌గా మళ్ళీ ఫ్రైడే కల్లా ఇంకో వ్లాగ్ పెడతానండి. సో, ఐ హావ్ సో మెనీ ఐడియాస్. జస్ట్ కొంచెం టైం సరిపోలేదనమాట. కొంచెం స్లో డౌన్ అవ్వడం వల్ల మళ్ళీ పికప్ అవ్వడానికి కొంచెం కష్టమవుతుంది. బట్ ఐ విల్ డెఫినైట్‌లీ డూ ఇట్ విత్ ఆల్ యువర్ సపోర్ట్. సో, అదండి ఇవాల్టి వీడియో. ఇంకా చికెన్ కర్రీ వచ్చేసి ఆఫ్టర్‌నూన్ రైస్‌తోని నైటొచ్చేసి రోటీతో తిన్నామనమాట. మీరు గూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దామండి. టేక్ కేర్. బై.